ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జనరల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే నైట్ టైంలో వాళ్ళ యొక్క మొబైల్ని ఆటోమేటిక్గా ఛార్జ్ చేసి పెట్టేస్తారు ఫ్రెండ్స్. నైట్ టైం ఫుల్ టైం వాళ్ళు ఛార్జ్ చేసి పెడుతుంటారు అన్నమాట. అలాంటప్పుడు మన మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ వచ్చేసి ఆటోమేటిక్గా పాడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ వీడియోలో మీకు ఒక వండర్ఫుల్ ట్రిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మీ మొబైల్ యొక్క బ్యాటరీ హెల్త్ కూడా బాగుంటుంది, అదేవిధంగా మీ మొబైల్ కూడా పేలకుండా చాలా సేఫ్గా ఉంటుంది అన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ట్రిక్ ఏంది, ఈ ట్రిక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సిందే లేదు, జస్ట్ ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫుల్ ఛార్జ్ అలారం అన్నమాట. సింపుల్గా ఈ అప్లికేషన్ మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే, మనం ఎప్పుడైతే దీన్ని అలారంగా సెట్ చేసి, అంటే అలారంగా మనం సెట్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ మనము ఛార్జింగ్ ప్లగ్ని దీన్ని మనం ప్లగ్ ఇన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇది మనకు యాక్టివేట్ కావడం జరుగుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వన్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ నుంచి కేబుల్ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. పైన మనకు ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి, అలారం ఈజ్ ఆన్ అంటే ఏం చేస్తుందంటే, వన్స్ మన మొబైల్ 100% ఛార్జ్ కాగానే ఆటోమేటిక్గా మనకు అలారం మోగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు డైరెక్ట్గా మనం మొబైల్ యొక్క ఛార్జర్ని ఆటోమేటిక్గా మనం లేచి రిమూవ్ చేసి పడుకోవచ్చు అన్నమాట. ఇది ఎందుకు పనిచేస్తుందంటే, చాలామంది అంటే ఈ మధ్య కాలంలో వస్తున్న మొబైల్ అన్నిటికీ ఇది ఆటోమేటిక్గా ఛార్జ్ ఫుల్ కాగానే ఆటోమేటిక్గా అది ఛార్జింగ్ తీసుకోవడం మానేస్తుంది. బట్ ఇప్పుడు ఓల్డ్ మొబైల్స్ అంటే ఒక 6 months బ్యాక్, అదేవిధంగా 4 months బ్యాక్ మొబైల్ చూసుకున్నట్లయితే వాటికి ఖచ్చితంగా బ్యాటరీ హెల్త్ అనేది ఆటోమేటిక్గా మనం నైట్ అంతా ఛార్జింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా పాడవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్ఫేస్లో మనకు బ్యాటరీ కండిషన్, అదేవిధంగా టెంపరేచర్, అదేవిధంగా మనం వాడుతున్న బ్యాటరీ లియాన్ వాట్ బ్యాటరీ అన్ని ఆటోమేటిక్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఛార్జింగ్, అదేవిధంగా మనం వాడే కెపాసిటీ ఏంటి అంటే ఇది ఎన్ని ఎంఏహెచ్ బ్యాటరీ కల మొబైల్ అనేది ఆటోమేటిక్గా మనకు చెప్పడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్ బటన్ ట్యాప్ చేసేసి మీరు అలో చేయండి. ముందుగా మనం ఆల్ పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇది మనకు సక్సెస్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. వన్స్ మీ యొక్క అలారం లెవెల్ మీకు 100% అయితే 100%, లేదా మీరు 99% అనుకుంటే 99%కి ఈ విధంగా సెట్ అనేది చేయండి. చేసిన తర్వాత వాల్యూమ్ వచ్చేసి మనకు మీరు హై లెవెల్లో పెట్టండి. ఎందుకంటే మీకు కూడా వినిపించినట్లయితే మీరు ఆటోమేటిక్గా లేచి కంప్లీట్గా దీన్ని ఆఫ్ అనేది చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా లో బ్యాటరీ అలారం కూడా మనకు కావాలనుకుంటే సెట్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన బ్యాటరీ మనకు కంప్లీట్గా లో రేంజ్ అంటే బిలో 20% రాగానే ఆటోమేటిక్గా మనకు ఛార్జ్ చేయమని ఆటోమేటిక్గా అలారం అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ మనకు సూపర్గా అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.